ఇంటికి మరి పేతురు గారు ఆయనతో పాటున్న ఒక 6 విశ్వాసులు కొర్నేలి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటిలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న పేతురు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగివచ్చును అని రాయబడింది. వాళ్ళు ఎప్పుడైతే శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వింటున్నారో వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి రావటం వచ్చిన విశ్వాసులు అందరూ చూసి విభ్రాంతి పొందారు. ఏమిటి ఇలాంటి కార్యాలు మనం ఎప్పుడు చూడలేదే అని. నిజమే, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విన్నారో విన్న వారందరినీ పరిశుద్ధాత్ముడు సంధించాడు. అలాగే దేవుని వాక్యం మనం వింటే మనలో కూడా నూతనమైన ఆ ఆనందాన్ని, నూతనమైన ఆరోగ్యాన్ని, నూతనమైన ఆత్మ నింపుదలను, ఆత్మశక్తిని మనము తప్పక పొందుకుంటాం. దేవుని వాక్యం విన్నవారందరి మీదకి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు దిగి రావటానికి కారణం ఏమిటంటే వారు విన్నారు. విన్నవారు ఏమయ్యారంటే పొడవబడ్డారు. ఎప్పుడైతే పొడవబడ్డారో వారి హృదయంలో పశ్చాత్తాపంతో నింపబడ్డారో వారందరూ ప్రభువైన యేసునందు విశ్వాసముంచి బాప్తిసం పొందారు. అయ్యా ఇక మేమేం చేయాలో చెప్పండి అని వాళ్ళకు వాళ్ళే దేవుని వాక్యాన్ని విని పేతురు గారి దగ్గరికి వచ్చి మేమేం చేయాలో అని అపోస్తుల దగ్గరికి వచ్చి నిలబడి అడిగారు. ఎప్పుడైతే మొదటిగా దేవుని వాక్యాన్ని విన్నారు, విన్న వారు ఏమయ్యారు అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి మార్చబడి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చి దేవుని ఆత్మ ప్రత్యేకతను వారు పొందారు. ఆ దినాల్లో దేవుని సంఘము విస్తరించబడటానికి, దేవుని సంఘము దేవుని యొక్క ప్రత్యక్షతలను పొందటానికి గల కారణాలు రాసుకొచ్చి మొట్టమొదటిగా అపోస్తుల యొక్క బోధ. ఎవరి బోధ విన్నారు అంటే అపోస్తుల యొక్క బోధ వారు విన్నారు. ఎప్పుడైతే ఆ బోధ వారిని ఏం చేసిందంటే ప్రభావితం చేసిన ఆ బోధ వాళ్ళని దర్శించింది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, కాగా ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. నూతన సృష్టిగా మార్చబడేది దేవుని వాక్యమే. అందుకే దేవుని వాక్యం, దావీదు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలో నాకు నెమ్మది కలిగించునని. అందుకని దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో మనలో సరి అయిన మార్పును దేవుడు మనకిస్తాడు. దేవుని వాక్యం వింటే తప్పనిసరిగా ఆ వాక్యం మనలో క్రియ జరుగుద్ది. ఆ క్రియే పరిశుద్ధతగా పరిపూర్ణంగా ప్రభువులో జీవించే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, ఆదిమ సంఘాలు, ఆదిమ సంఘము ఎలా అయితే మా ప్రభువా విస్తరిస్తూ వచ్చాయో తండ్రి, మా యొక్క సహవాసాన్ని కూడా మీరు దీవించండి, దినాభివృద్ధిని కలిగించండి. సంఘంలో ప్రతి సభ్యుని దర్శించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థించడంలో ఎలా కలిసి ప్రయాసపడ్డారో అలాగే ఈనాటి సంఘము కూడా మేము అలాగా సిద్ధపడి మీ రాకడ కొరకు ప్రభువా ఎదురు చూస్తూ ఎత్తబడే సంఘముగా మమ్మల్ని సిద్ధపరచమని ఈరోజు ఎవరైతే ఈ వాక్యము ద్వారా ప్రభువా నన్ను కూడా అలా చెయ్యి, నన్ను అలా బలపరచు, నన్ను అలా ప్రత్యేకించు అని ఎవరైతే ప్రభువా ఈరోజు హృదయపూర్వకంగా మరి ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాంటి సర్వతి సంఘముగా నీ రాకడ కొరకు సిద్ధపడి మీ రాకడలో ఎత్తబడే గొప్ప సంఘముగా, మహిమగల సంఘముగా మమ్మల్ని సిద్ధపరచమని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.